బహుముఖ ప్రజ్ఞశాలి, భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడిగా కీర్తి గడించిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామంలో పుట్టిన బిడ్డగా భారతదేశానికి ప్రధానిగా 5 సంవత్సరాల సేవలందించి చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గజ్జలరాజు, తలారి నరసింహులు, సింగిల్ కొండలరెడ్డి, కొప్పు రమేష్, మాందాస్ అనిల్, కదిర సత్తయ్య, బాలరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా మరి వారు మన దేశ ప్రధానిగా, అంతకుముందు శాసనసభ్యులుగా ఎన్నికై తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తదుపరి దేశ ప్రధానిగా వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని, మరి వారు చెప్పిన బాటలోనే యావత్ యువత ఖచ్చితంగా రాజకీయాలలో ముందుండాలి, రాజకీయంగా ఎదగాలి. చదువులో కూడా మనము అన్ని విధాలుగా చదువు ఉంటేనే మనము చేసే ప్రతిదీ మనకు తెలిసిపోతుందని చెప్పి, ఇలా చదువుతో పాటు రాజకీయంగా ఎదగాలని చెప్పి వారు చెప్పిన మంచి మంచి సూత్రాలను మన యువత దాన్ని ఈరోజు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారు మన జిల్లా వాస్తవ్యుడు, ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని ముందు వరుసలో నడిపించినటువంటి పివి నరసింహారావు గారు ఇవాళ వారి జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం. వారి ఆత్మ కూడా, వారు పోయినా కూడా వారి ఆత్మ ఆ భగవంతుడు అక్కడ కూడా చల్లగా దీవించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని కోరుకుంటా ఉన్నాం.